దాని విషయంలో నాకు కొద్దిగా ఐడియా లేదు. కరెక్ట్ తెలుసుకోమంటే చెప్తాను నేను మీకు. రైట్. ఇక్కడ దగ్గుపాటి సురేష్కి నందుకు కూడా గొడవ. దగ్గుపాటి సురేష్కు ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారము సైమల్టేనియస్గా నందు హోటల్ కూల్చివేత. దీని వెనకాల కూడా ప్రభుత్వం పాత్ర, సురేష్ పాత్ర, ఎవరి పాత్ర? సార్ ఇప్పుడు 2018 నుంచి నేను ఈ కేసు ఉంది నాకు సురేష్ గారితో, ఇప్పుడు కాదు, కోర్టులో ఉంది. మీరు లీజు తీసుకున్నారా? 2014లో నేను మా దగ్గర లీజ్ తీసుకోవడం జరిగిందండి, సురేష్ గారు బాబు గారి దగ్గర, వెంకటేష్ గారి దగ్గర. తర్వాత వారు ఈ ప్రాపర్టీని మాకు 5 yearsకు లీజ్కి ఇచ్చారండి. ఈ లీజ్ కంటిన్యూ అవుతున్న టైంలో మేము 15 ఎండింగ్ వరకు మొత్తం అసలు చాలా రినోవేషన్ చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 15లో ఓపెనింగ్ చేసాం, శ్రీ వెంకటేష్ గారిని పిలిచాం, అంతా అయిపోయింది. అప్పుడు మాకు లిక్కర్ లైసెన్స్ రాలేదండి. లిక్కర్ లైసెన్స్ రాకుంటే ఇప్పుడు సీఎం గారితో ఉండే మన ఎక్స్ సీఎం గారితో సంతోష్ గారు, చందు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి మొదటి నుంచి. తర్వాత అప్పుడు హరీష్ అన్న దగ్గరికి వెళ్ళి మేము లిక్కర్ లైసెన్స్ గురించి కొద్దిగా వాళ్ళతో చెప్పించుకొని లిక్కర్ లైసెన్స్ వచ్చింది. 16 లిక్కర్ లైసెన్స్ వచ్చిందండి. ఈ గ్యాప్లో మొత్తం అందరు పార్ట్నర్స్ వెళ్ళిపోయారండి. లాస్ వస్తుంటే ఎవరు ఉండరు కదండి. 16లో అయినప్పుడు 17లో ఒక డ్రగ్స్ కేసు అయిందండి, మీకు ఐడియా ఉంది కదా, అకుల్ సబ్రవాల్ గారు అప్పుడు చాలా అగ్రెసివ్గా ఆ కేసుని పెట్టారు. దాంట్లో రానా పేరు కూడా చాలా వినబడ్డదండి. అంటే చాలామంది సెలబ్రిటీస్ పేరు వినబడ్డాయి. రానా కూడా మాకు ఒక డ్రగ్స్ తీసుకున్నాం అనే దాంట్లో వినబడ్డది. అప్పుడు అన్ని ఇప్పుడు టీవీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ చూపిస్తారు కదా, సో అన్ని పబ్బులు బాలు చూపించినప్పుడు మాది కూడా చూపించారు. అవును. సో అదేదో నేరం మేమేదో చేసినట్టుగా మీరు డ్రగ్స్ కేసులో అది ఇదని చెప్పి సురేష్ గారు, మా బాబు కూడా దీంట్లో ఇబ్బంది పడుతున్నాడంటే మేము ఈ ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటున్నాము, మా రామానాయుడు గారు అంటే పెద్ద మనిషి చాలా పేరు చెడిపోతుంది, మేము మంచి ఫ్యామిలీకి చెందిన వాళ్ళము అది ఇదని చెప్తే, సార్ అసలు ఆ డ్రగ్స్ కేసుకు మీ బాబు డ్రగ్స్ కేసుకు మా హోటల్కి ఎటువంటి సంబంధం లేదు సార్, ఇప్పుడు మేము కొనే పరిస్థితి ఏమని చెప్పామండి. అప్పుడు వారు వినకుండా మీరు కొంటే కొనండి లేకుంటే ఖాళీ చేయండి అన్నాడండి. సో తప్పని పరిస్థితిలో 2017 సెప్టెంబర్లో మేము అతనితో సిట్టింగ్ కూర్చున్నామండి. 1,20,000 చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ లక్ష కొనుక్కుందాం అంటే ఇప్పుడు అతనికి ఏమైనా ఇప్పుడు కొనుక్కోవాలి, లేదంటే ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తే 10 కోట్లు పెట్టి డబ్బులు రావు, కొనుక్కుంటేనేమో కొంచెం ప్రాపర్టీ ఉండిపోతుంది. సరే సార్ కొంటామని చెప్పి వెళ్ళినప్పుడు 1,20,000 చెప్పారండి. మా గజం 1,10,000 అడగడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి అతడు ఎవ్రీ 15 days 1 monthకు తను ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు స్టూడియోకి పిలవడము, ఇప్పుడు ఏం రేట్ అమ్మా అని అడగము. నేను సార్ చేయడు. అలా 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 అండి, మీరు నమ్మరు, 1,20,000, 1,30,000, 1,40,000, 1,50,000, 60, 70, 2 లక్షలు, 2,10,000, 2,20,000 వెళ్ళిపోయాడండి. నేను అన్నా సార్ మీరు అమ్మరు, నేను కొనను. ఓకే, డబ్బులు తెస్తే తీసుకోడు, వద్దు అంటాడు. మళ్ళీ మా మీటింగ్ పెడతాడు, మళ్ళీ మా బ్రదర్తో మాట్లాడుతూ అంటాడు, మా అబ్బాయితో మాట్లాడుతూ అంటాడు. సార్ మీ బ్రదర్తో మీ అబ్బాయితో అందరితో మాట్లాడుకొని ఒక కంక్లూజన్ రండి, ఇట్లా మమ్మల్ని ఎందుకు క్లోజ్ చేయండి. ఈ డిస్కషన్లో మా లిక్కర్ లైసెన్స్ పోయిందండి, మళ్ళీ పోయింది. ఎందుకంటే ఈ రిన్యూవల్ చేయలే కదండి. అప్పటికే నేను కొద్దిగా సార్ నాకు లీజ్ ఉంది, నేను ఖాళీ చేయను, నేను కనీసం హోటల్ నడుపుకుంటాను అని చెప్తే అప్పుడు ఒక రేటుకు క్లోజ్ చేసుకున్నామండి. 1,80,000తో క్లోజ్ చేసుకున్నాం. క్లోజ్ చేసుకున్న తర్వాత వారికి మనం అగ్రిమెంటు, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యామండి. ప్రాపర్టీ ప్లాట్ నెంబర్ 2, ప్లాట్ నెంబర్ 3, 1000 గజాలు మాధవి గారి ప్రాపర్టీ. అది తను సురేష్ బాబు గారు కొనుక్కున్నారు. అండ్ వెంకటేష్ గారి ప్రాపర్టీ ఆయనకు గవర్నమెంట్ నుంచి అలాట్ అయింది, ఫిల్మ్ దాని నుంచి. ఈ 2 ప్రాపర్టీల్లో అసలు కొనుక్కున్నప్పుడు 2 కలిసి ఇస్తానంటే ఒప్పుకున్నానండి. తీరా వెళ్ళే వరకు అగ్రిమెంట్ వరకు వెళ్ళే వరకు ఒకటే ప్రాపర్టీ ఇస్తానంటాడు. మళ్ళీ సరే మాట్లాడిన తర్వాత ఒక ప్రాపర్టీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నామండి. సరే ఇంకా 2వ ప్రాపర్టీ విషయం ఏంటంటే, మనము బిజినెస్ మీరు రన్ చేసుకోండి, ఒక 1-2 years తర్వాత మనము మీకు అమ్ముతాను, లేదంటే దీన్ని జాయింట్ డెవలప్మెంట్ చేద్దామని ప్రపోజల్ ఇచ్చాయండి. నేను మీరు అన్నట్టు ఇప్పుడు అన్నీ చెప్పారు కరెక్టే, కానీ నడుస్తున్న క్రమంలో ఈ కేసు సందర్భంగానే దాన్ని కోల్చటం అదే ఒక అయిపోయింది. చేపి టైంలో తను ఒక సేల్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే 2014లో లీజ్ ఉందండి, 16లో లీజ్ ఉంది, 18లో లీజ్ ఉంది, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది, అండ్ ఎంఓఈ ఉంది. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత నాకు అమ్మిన తర్వాత వారం రోజుల్లోనే మరి ఇంకొకరికి అమ్మానండి, వేరే పార్టీకి అమ్మాడు. ఎందుకంటే వాడు నేను 180 అన్నాడు, వాడు 2 lakhs అన్నాడు, అక్కడికి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత సార్ మా దగ్గర డబ్బులు తీసుకుంటారు, అక్కడ డబ్బులు తీసుకుంటారు, ఇదేంటి సార్ అని నిలదీశాను. నిలదీస్తే నా ఇష్టం, నా ప్రాపర్టీ, నేను ఇంతమంది కన్నా అమ్ముకుంటా సార్, ఒకసారి అగ్రిమెంట్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు సార్, మీ పెద్ద మనిషిలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తే,
ఏ నీకేంటయా నీతో మాట్లాడేది? నేను 3 నెలల్లో బయటికి తోసేస్తా, నాకు డీజీపీ గారు తెలుసు, నాకు కమిషనర్ గారు తెలుసు, నేను కాలవే అందరితో మాట్లాడతా అని చెప్పి నాకు భయపెట్టించాడండి. సరే సార్ మీ ఇష్టం అని చెప్పి నేను వెళ్ళిపోయి కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నానండి. 18 నవంబర్లో నాకు కోర్టు ఆర్డర్ వచ్చిందండి. సార్ డిసెంబర్లో కోర్టు ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత 19, 20లో వాళ్ళు మా పైన ఎవిక్షన్ పిటిషన్ వేశారండి. 20 వరకు వాళ్ళు అసలు జోలికి రాలే. అప్పటికి రకరకాలుగా షార్ట్ కంప్లైంట్స్ ఇచ్చారు జిహెచ్ఎంసీలో. మేము అప్పటికి 2019లో కూడా నేను జిహెచ్ఎంసీకి అగెనెస్ట్గా నేను తెచ్చుకున్నానండి. ఇక్కడ ఏమైందండి, 20 తర్వాత కరోనా వచ్చింది, బాగా ఇబ్బంది పడ్డాం. తర్వాత 21లో మళ్ళీ నేను రెనోవేషన్ చేసేసి మళ్ళీ నేను బిజినెస్ చేసుకుంటున్నానండి. ఆ క్రమంలో 22లో కూడా మమ్మల్ని ఊకే డిస్టర్బ్ చేస్తున్నానని చెప్పి నేను హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నానండి. ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఓనర్స్ కానివ్వండి, థర్డ్ పార్టీ ఇట్లా ఇంటర్ఫేర్ చేస్తారంటే లోయర్ కోర్టులో నాకు ఆల్రెడీ 2018 నుంచి ఆర్డర్స్ ఉన్నాయండి. 2022లో 19లో హైకోర్టు ఆర్డర్స్ ఉంది, 22లో హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. 22లో హైకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా నేను జ్యుడిషియల్ కస్టడీ వెళ్ళిన తర్వాత ఎవరికి ఇక్కడ కూడా ప్రభుత్వం సహకరించి ఉండాలిగా. 100% అది ప్రభుత్వం సహకరించకుంటే సండే రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వర్క్ చేస్తారండి. జిహెచ్ఎంసీ వాళ్ళు వర్క్ చేస్తారు సండే రోజు. ఒక ప్రముఖమైన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే పేరు చెప్పకూడదు, చెప్తాను అంటే ఎందుకంటే మనకు కన్ఫర్మ్ నేను చెప్పకూడదు. ఒక ఎమ్మెల్యే వాళ్ళకి సహకరించాడట. అంటే ఈ మీడియేటర్షిప్ అంతా చేసింది ఒక ఎమ్మెల్యే. తీసుకెళ్ళి వాళ్ళని పెద్ద ఉన్నతమైన పదవులు ఉన్న వాళ్ళతో కలిపియడము, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. రాత్రికి రాత్రే అండి 12వ తారీఖు రోజు సిట్ అనే మా ఇంట్లో, మా హోటల్లో మొత్తం సీసీ కెమెరాలు అన్ని సిస్టమ్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు, సౌదాలు చేస్తామని చెప్పి. తర్వాత 13వ తారీఖు సండే రోజు జిహెచ్ఎంసీ ఎప్పుడైనా పనిచేస్తుందండి. పనిచేసింది మధ్యాహ్నం 10 గంటలకు 11 గంటలకు వచ్చేసి డిస్మెంటల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు ఈ చైర్ ఉందండి, చైర్ తీయాలి కదా, లైట్ ఉంది, లైట్ తీయాలి కదా, కనీసం సండే రోజు ఒక్కొక్క టైం ఇవ్వాలండి. ప్రాపర్టీస్ కూడా నష్టం డ్యామేజ్ చేశారు. యాస్టీస్గా అండి ఒక్కొక్క ప్రాపర్టీకి 1.5-2 crores పెట్టి చేసిన దానికి నిలబట్టి ఇలా కొట్టేశారు. మీరు విజువల్స్ చూపిస్తాను, నేను నా దగ్గర అన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, నా దగ్గర అన్ని విజువల్స్ ఉన్నాయి. తర్వాత కోర్టు బయటకు వచ్చా కోర్టు వేరా 100% వెళ్తున్నప్పుడు ఇక్కడ మా బాబు మా వైఫ్ టీవీలో చూసి ఇమీడియట్గా వెళ్ళి అయ్యో మాకు కోర్ట్ ఆర్డర్ ఉందండి ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే, లేడీస్ అని చూడకుండా మా బాబు చిన్న 20 years అండి, మా వైఫ్ అప్పటికే ఇబ్బంది పడుతుంది, నేను జ్యుడిషియల్ కస్టడీ ఉన్నా అని చెప్పి వాళ్ళని కూడా కొట్టి ఎదగొట్టడం అండి. రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఏంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది? ఎందుకంటే సిట్ అన్నారు, సిట్ ఇప్పుడు మరి యాక్టివ్గా ఉందా, సిట్ ఏమైనా క్లోజ్ అయిందా తెలియదు. వాళ్ళు సిబిఐ అడిగారు, సుప్రీంకోర్టు పోయారు, ఇది సిట్ అన్నారు. ఈ ప్రభుత్వం ఈ కేసులో మీరేమన్నా ఈ ప్రభుత్వాన్ని మీరేమన్నా ఈ కేసుని సీరియస్గా తీసుకుని విచారించి దీంట్లో నిజమైనటువంటి అసలు ఎవరు కువర్టు, లేకుంటే ఎవరు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, లేదంటే ఎవరు దీని వెనకాల సూత్రధారులు, పాత్రధారులు, దీని వెనకాల సంతోష్ ఉన్నాడా, నందు ఉన్నాడా, స్వామీజీ ఉన్నాడా, రామచంద్రమూర్తి ఉన్నాడా, లేకుంటే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడా, దీని వెనకాల కథ ఏంది, కార్ఖానం ఏంది తేల్చాలి డిమాండ్ చేసే అవకాశం ఉందా మీరు ప్రభుత్వాన్ని? నేను ఇప్పుడు రికార్డ్స్ అన్ని ఉంటాయి కదా, ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, ఇదే పోలీసుల వ్యవస్థ కదా, పోలీసు వ్యవస్థ దగ్గర మిమ్మల్ని ఇంట్రాగేషన్, మిమ్మల్ని విచారించినటువంటి జ్యుడిషియల్ కస్టడీలో తీసుకుని విచారించారు కదా, ఆనాడు ఉన్నటువంటి సిట్ అధికారులు విచారించారు కదా, అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఏమి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? అందుకే అండి నేనేమంటున్నాను, నాకు సిట్ అయినా పర్లేదు, సిబిఐ అయినా పర్లేదు, నిజాలు బయటికి రావాలి. మమ్మల్ని ఇందులో బలిపశువుని చేశారు, మా మధ్యతరగతి కుటుంబం మాది, మాకు ఎలాంటి ఫైనాన్స్ లేదు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి మా హోటల్ దగ్గర నుంచి మొత్తం అందరిని తీసుకెళ్ళి పోలీస్ కేసులు పెట్టారండి. ఓకే, డైరెక్ట్గా పేరు కూడా చెప్తారు, రాధాకిషన్ రావు అనే ఆఫీసరు, ఖలీల్ పాషా అనే ఆఫీసరు తీసుకెళ్ళి పెట్టారు. వాళ్ళకి ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకు తెలియదు, ఎందుకంటే తెలియదు మనం మాట్లాడకూడదు. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి 3 గంటల రాత్రి వరకు పెడతారా లేదా అని చెప్పి బలవంతం కేసులు పెట్టించారు. మా వైఫ్ పేరు మీద, నా పేరు మీద SC ST కేసు పెట్టారు, నా పేరు మీద డ్రగ్స్ కేసు పెట్టారు. ఇన్ని కేసులు పెట్టి రకరకాలుగా ఇప్పుడు ఎవరో అభిషేక్ అనే మాణిక్ చంద్ అబ్బాయితో మేము కొనుక్కున్నాం కదా, ఆ అబ్బాయిని తీసుకెళ్ళి 3 కేసులు పెట్టించారు. ఏది నాకేదో కారు కొన్న ₹1 కోటి అని చెప్పి, తర్వాత మాణిక్ చంద్ 40-50 కోట్లకు కొన్నామని చెప్పి